జై తెలంగాణ. నా పేరు నందగిరి సతీష్, జనసేన పార్టీ తెలంగాణ. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇష్టానుసారంగా కళ్యాణ్ గారి మీద ఏదైతే మాట్లాడిరో, కోడి చెరువు తన ఫామ్ హౌస్ ఎక్కడైతే శంకర్పల్లి దగ్గర ఉన్నటువంటి కళ్యాణ్ గారి ఫామ్ హౌస్ మీద దుష్ప్రచారం ఏదైతే చేసిర్రో కబ్జా అని చెప్పి, దానికి ప్రభుత్వ అధికారులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎవరైతే హైడ్రాకి సంబంధించిన రంగనాథ్ గారు ఉన్నారో వారు ఇచ్చిన వివరణను బట్టి వీళ్ళు ఆ మాట్లాడిన మాటలన్నీ ఏ రకంగా వెనక్కి తీసుకోవాలో ఒకసారి ఆలోచించండి. మీ మొహం ఎక్కడ పెట్టుకుంటారా అని చెప్పేసి ఈరోజు నేను జనసేన పార్టీ ద్వారా అడుగుతా ఉన్నాను. యూట్యూబ్ ఉంది కదా అని చెప్పేసి, మైక్ ఉంది కదా అని చెప్పేసి నోటికి ఏదొస్తే అది ఒక నిస్వార్థపరుడైన, ఒక ప్రజాసేవకు అంకితమైన మా నాయకుడు, మా అన్న పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంత నీచమైన మాటలు మాట్లాడడం, ఇలాంటి విషం చిమ్మడం అనేది మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తా ఉన్నాము. రంగనాథ్ గారికి కానీ, ఈ యొక్క ప్రభుత్వ అధికారులకు కానీ, ఈ యొక్క హైడ్రాకు సంబంధించిన అధికారులకు కానీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన వివరణ ప్రకారం 26.7 ఎకరాల చెరువు, 6 ఎకరాల ఎఫ్టీఎల్, అదే బఫర్ జోన్ మొత్తం కలిపి 32 ఎకరాల ఈ యొక్క చెరువు ఏదైతే ఉందో దాన్ని ఏమాత్రం కూడా ప్రజలకు గాని అవసరాల నిమిత్తము వాడుకోవడానికి అక్కడ ఏదో భవంతులు, హంగులు, ఆర్భటాలు మా నాయకుడు చేయలేదు. అదేవిధంగా ఏదైతే ఆ పైన కళ్యాణ్ గారి ల్యాండ్ ఉన్న దాని పైనకి ఉన్న ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ సమ్మర్ వచ్చినప్పుడు, ఎండాకాలం వచ్చినప్పుడు దానికి సంబంధించినవన్నీ నీళ్లు ఉండవు కాబట్టి వాళ్ళు చదువు చేసుకొని ఎవరిది వాళ్ళు పరిధులు నిర్మించుకోవడం వల్ల అక్కడ ఒక కట్టను కట్టడం జరిగింది. అంటే ఒక పరిధిని ఏర్పాటు చేయడం జరిగిందే తప్ప అంతకు మించి కళ్యాణ్ గారు కానీ ఆ యొక్క చుట్టుపక్కల ఆ చెరువుని ఏమాత్రం కబ్జా చేసిన దాఖలాలు ఎక్కడ లేవు. ఇప్పటికీ కూడా పైన నీళ్లు పడ్డ తర్వాత వర్షపు నీళ్ళు వస్తే అవన్నీ నీళ్లు కూడా కిందికి కళ్యాణ్ గారి ఏదైతే ఎఫ్టీఎల్ ఉందో, ఇది ఏదైతే ఇప్పుడు అంటున్న చెరువు, కోడి చెరువు అని మీరు అంటున్నారో, ఆ ఫామ్ హౌస్ కి సంబంధించింది ఎక్కడ కూడా నీరును అడ్డుకోవడానికి మా నాయకుడు ప్రయత్నం అసలు చేయలేదు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా ఇటీవల కొంతమంది రాజకీయ పార్టీలు పెట్టి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ మా నాయకుని గురించి కూడా, ఈ చెరువు గురించి, అదేవిధంగా ఈ ఫామ్ హౌస్ గురించి కూడా ఇష్టానుసారంగా మాట్లాడిన తీరును చూస్తా ఉన్నాం. మీరందరికీ చెప్తున్న ఖబర్దార్, ఇక మీద ఇలాంటి విషపూరిత వ్యాఖ్యలు మా నాయకుని మీద గానీ, జనసేన పార్టీ తెలంగాణ మీద గానీ మీరు చేస్తే తగిన విధంగా గుణపడడం చెప్పి తీరుతామని హెచ్చరిస్తూ, మరోసారి ఇలాంటి తప్పులు చేయకుండా ఏవైతే ఉన్నాయో యూట్యూబ్ సోకాళ్ళు ఎదవలు వాళ్ళందరూ కూడా నోరు అదుపులో పెట్టుకొని మీ యొక్క బతుకును మీరు జీవించవలసిందిగా కోరుతా ఉన్నాము. లేదు అంటే మంది మీద పడకుండా అదేనా వంట వరపు అనే కార్యక్రమాలు పెట్టుకొని ఆ విధంగా డబ్బులు సంపాదించుకొని నీ బతుకు తప్ప ఇలాంటి మామూలు వ్యక్తుల మీద, ఇలాంటి ఉన్నత విలువలు కలిగిన వ్యక్తుల మీద మీ యొక్క విష ప్రచారం మాత్రం చేయకూడదని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై జనసేన, జోహార్ తెలంగాణ మన వీరులకు.